కొత్త వైరస్ దోమకాటుతో విజృంభిస్తోంది ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్. కొత్త వైరస్కు న్యూ హ్యాంప్షైర్లో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. సమీప రాష్ట్రాల్లోనూ భారీగా కొత్త వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మసాచ్యుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో అనధికార లాక్డౌన్ విధించడం జరిగింది. పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై నిషేధం విధించింది స్థానిక ప్రభుత్వం. హెలికాప్టర్లతో మందులు చల్లుతుంది. వైద్య సిబ్బందికి సంబంధించి కూడా అలర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, డయేరియా లక్షణాలు ఉన్నట్టుగా అక్కడ గుర్తించడం జరుగుతోంది. దోమకాటుతో మాత్రమే ఈ కొత్త వైరస్ వ్యాపిస్తుందంటూ కూడా అక్కడ వైద్య బృందం చెబుతోంది. మరి ముఖ్యంగా వైద్య శాఖ సూచిస్తున్న పరిస్థితి ఒకరి నుంచి మరొకరికి సోకదంటూ కూడా స్పష్టం చేసింది. ఈ వ్యాధికి డెత్ రేట్ అధికమంటున్నారు వైద్యులు. ఒకరికి సోకితే 30% మరణమే అంటూ కూడా వైద్యులు చెప్పడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా బ్రెయిన్ సెల్స్ పై అటాక్ చేస్తుంది ఈ వైరస్. ఈ వ్యాధికి చికిత్స లేదు అంటూ కూడా చెప్తున్నారు. వైద్య శాఖ చెప్పడం జరుగుతోంది. వ్యాక్సిన్ లేదని తేల్చేశారు డాక్టర్లు. దీంతో అక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాను భయపెడుతోంది కొత్త వైరస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో మరి ముఖ్యంగా దోమకాటుతో విజృంభిస్తోంది ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్. కొత్త వైరస్కు న్యూ హ్యాంప్షైర్లో వ్యక్తి మృతి చెందాడు. సమీప రాష్ట్రాల్లోనూ భారీగా ఈ కొత్త వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అక్కడ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమై అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నారంటే కనుక దాదాపుగా ఒకవేళ సోకితే కనుక 30% మరణం, అంటే ఈ వ్యాధి సోకిన వారికి సంబంధించి దీని తీవ్రత 30% అంటే మరణాలు సంభవించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి వైద్య శాఖ కూడా అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా 4 నగరాలు మసాచ్యుసెట్స్లోని 4 నగరాలు డగ్లాస్, ఆక్స్ఫర్డ్, సుటన్ అండ్ వెబ్స్టర్. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఫర్ మై బ్యాడ్ ప్రొనౌన్సియేషన్. ఒకవేళ తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే క్షమించాలి ఇక్కడ, ఎందుకంటే కొత్త నగరాలకు సంబంధించి ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఇక్కడ వాలంటీర్గా ఈవినింగ్ టైంలో లాక్డౌన్కు దిగుతున్నా అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ వ్యాధి సంక్రమణ ఏ స్థాయిలో ఉంది అనేది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆక్స్ఫర్డ్ బోర్డ్ ఆఫ్ హెల్త్ దీనికి సంబంధించి కూడా అక్కడ స్థానికులకు చెప్పడం జరుగుతోంది. దయచేసి సాయంత్రం 6 తర్వాత ఇళ్లకే పరిమితం అవ్వండి అంటూ కూడా చెబుతోంది. అలాగే ప్రికాషనరీ స్టెప్స్ కూడా తీసుకుంటోంది. సెప్టెంబర్ 30 వరకు కూడా వీటిని పాటించాలంటూ కూడా చెప్పుకొస్తోంది అక్కడి ప్రభుత్వం ప్రజలకు. దీంతో మరి ముఖ్యంగా అక్టోబర్లో ఇది తీవ్రత పెరిగే అవకాశం ఉందా అంటే కనుక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి రావచ్చనే మాట వినిపిస్తోంది. కానీ అప్పుడు కూడా 5 గంటల ప్రాంతానికి సంబంధించి ఇంట్లో ఉంటే ఒకవేళ కుదిరితే కనుక అంతకుముందు మనం మాట్లాడుకున్న కొన్ని సందర్భాల్లో ఇంట్లో 5 గంటల లోపు, సాయంత్రం 5 గంటల లోపు ఇంట్లో అంటే 5 గంటల వరకు కూడా. సో ఇటువంటి సందర్భానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని చెప్పి ప్రభుత్వం సూచించడం జరుగుతోంది. అలాగే అడ్వైజరీ కూడా జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతోంది ఒకటి అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. మస్కిటో ఆల్స్ అంటే దోమలు బాగా తిరిగే సందర్భం, అంటే దోమలు బాగా వ్యాప్తి చెందే సందర్భం కావచ్చు. దాంతోపాటు దోమల ప్రభావం ఎక్కువగా ఉండే ఆ టైంలో, ఆ సమయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందంటే కదా చెప్తున్నారు. ఎందుకంటే దోమల నుంచి ఇది సంక్రమించే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వైద్య శాఖ సూచిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా క్రిటికల్ రిస్క్ అని చెప్పడం జరుగుతోంది మసాచ్యుసెట్స్కి సంబంధించి ఆ 4 నగరాల్లో. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వైరస్ ఇప్పటికే కరోనాతో ప్రపంచం బెంబేలెత్తిపోయింది. కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంది. వైద్యం సంబంధించి వైద్య శాఖలు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి అప్రమత్తం అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ మధ్య కూడా మరొక ఇబ్బందికర వాతావరణం చూసాం. ఈ రెండింటి నుంచి ఇంకా కొంచెం కోలుకుంటాం అనుకున్న సందర్భంలో ఇప్పుడు మరొక కొత్త వైరస్, అది కూడా లాక్డౌన్ వరకు దారితీయడం, దట్టు మరణాల శాతం 30 వరకు ఉండడం. సోకిన తర్వాత మరణాలకు సంబంధించి 30% ఛాన్సెస్ ఉన్నాయనే మాట ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యూటేషన్కి సంబంధించి అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఒకరి నుంచి ఒకరికి సోకదంటూ కూడా వైద్య శాఖ చెప్పడం కాస్త
ఆందోళనను తగ్గించవచ్చు. కానీ మరణాల రేటుకు సంబంధించి 30% అని చెప్పడం ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, తలనొప్పి, డయేరియా దీనికి సంబంధించిన లక్షణాలు ఉంటుంది. దోమకాటుతో మాత్రమే ఈ కొత్త వైరస్ వ్యాపిస్తుందని కూడా వైద్య శాఖ చెప్పడం, ఒకరి నుంచి మరొకరికి సోకదంటూ కూడా స్పష్టం చేయడం, ఈ వ్యాధికి డెత్ రేట్ అత్యధికం అనడం, ఇలా కొన్ని అంశాలు దీనికి సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం కొన్ని ఉంటే కనుక కాస్త ఆలోచించదగ్గ విషయాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు.